వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మిస్టరీ అయితే ఎట్టకేలకి పోలీసులు అయితే చెప్పారని చెప్పాలి. దాదాపుగా 2 వారాలకు పైగా అయితే ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలు కూడా సేకరించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గత నెల 24వ తేదీన హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన ఈ యొక్క రాజమండ్రి కొంతమూరు వద్ద ఇక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇది ప్రమాదమా లేదా హత్య అనేది కూడా యావత్ తెలుగు రాష్ట్రాలలో కూడా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో 2 వారాలకు పైగా అయితే పోలీసులు శ్రమించి దీనికి సంబంధించినటువంటి కేసును అయితే ఛేదించారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్ని రిపోర్టుల ఆధారంగా అలాగే ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా కూడా పోలీసులు గత 2 వారాలకు పైగా అన్ని ఆధారాలు కూడా సేకరించిన తర్వాత ఇది ఎట్టకేలకైతే రోడ్డు ప్రమాదంగా కూడా అధికారికంగా ఐజీ ఎవరైతే ఉన్నారో అశోక్ కుమార్ కూడా మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనకు తెలిసిందే తెలుగు రాష్ట్రాల్లో కూడా పాస్టర్ ప్రవీణ్ యొక్క మృతిపై మొత్తం అనేక అనుమానాలు అయితే ఉన్నాయి. ఆయన గత నెల 24వ తేదీన హైదరాబాద్లో బయలుదేరి 11వ గంటలకు బయలుదేరిన ఆయన రాత్రి 11 గంటల వరకు కూడా 12 గంటల జర్నీలో ఏమేమి జరిగాయని కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో కూడా పూర్తిగా వివరించారు. మనం ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ రాజమండ్రి సమీపంలో ఈ కొంతమూరు సమీపంలో వచ్చేసరికి రాత్రి 11 గంటల 42 నిమిషాలకి ఇదే ప్రాంతంలో మనం చూస్తున్నాం. ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క బైక్ మనం చూస్తున్నటువంటి రాళ్ళు ప్రమాదానికి అసలు కారణమైనటువంటి మన కంకర రాళ్ళు చూస్తున్నాం. ఈ కంకర రాళ్ళు వల్లనే బైక్ స్కిడ్ అవి ఒక్కసారిగా ఆయన ప్రధానంగా చేసిందే బైక్ ఇటుగా చూస్తుంటే ఇటుగా వచ్చి మనం చూడొచ్చు ఆయన ఏ విధంగా బైక్ స్కిడ్ అయిందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మన ఎదురుగా ఒక బుల్లెట్ ఉంది. ఒక బుల్లెట్ వాహనం పైన పాస్టర్ ప్రవీణ్ పగడాల అలా హెల్మెట్లో వస్తున్నారు. హెల్మెట్ పెట్టుకుని వస్తున్నటువంటి ఆయన కేవలం ఒక సిగ్నల్ లైట్ మాత్రమే వస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ పగడాల కేవలం బైక్ ప్రమాదం సెల్ఫ్ యాక్సిడెంట్ గురవి చనిపోయాడనేది కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బైక్ ఏదైతే ఉందో ఇటు కొవ్వూరు టోల్గేట్ దగ్గర మొదటగా సీసీ ఫుటేజ్ చూపించారు. ఆ సీసీ ఫుటేజ్ని చూసుకుంటే కేవలం ఈ యొక్క లైట్ మాత్రమే బ్లింక్ అవుతూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ లైట్ ఒకటే బ్లింక్ అవుతూ వచ్చినట్టుగా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. చూస్తున్నాం ఈ విధంగానే లైట్ బ్లింక్ అవుతూ ఇటుగా బైక్ వస్తూ మనం చూడొచ్చు. ఈ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ బైక్ వచ్చినటువంటి ప్రాంతం ఇటుగా రావడం అతను ప్రధానంగా ఈ ప్రాంతం నుంచి ఇటుగా వచ్చి ఈ బైక్ పడినటువంటి ప్రాంతం చూడొచ్చు. ఈ పొజిషన్ చూస్తే ఇక్కడ నుంచి ఒక్కసారిగా సీసీ ఫుటేజ్లో ఈత దుమ్ము పైకి లేగినటువంటి పరిస్థితి ఉంది. ఆయన రాత్రి సమయంలో ఎలా పడ్డారనేది కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఆయన సరిగ్గా 11 గంటల ప్రాంతానికి వస్తుంటే ఇక్కడ మనం దిగుతుంటేనే ఇక్కడంతా కూడా స్కిడ్ అవుతున్నటువంటి పరిస్థితి. సరిగ్గా పోలీసులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఆ బుల్లెట్ మనం చూడొచ్చు. ఆ బుల్లెట్ నేరుగా ఇటుగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతుందో అతను రాత్రి సమయంలో రావడం కేవలం ఆ యొక్క సిగ్నల్ లైట్ బ్లింక్ అవుతూ వచ్చి ఈ బుల్లెట్ ఇటుగానే మనం చూస్తుంటే ఈ యొక్క ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ నుంచి అర్ధచంద్రాకారంలో బుల్లెట్ మళ్ళీ తిరిగి ఈ యొక్క ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ ఉన్నారో ఆయన హెల్మెట్ పెట్టుకున్నా సరే ఒక్కసారిగా ఆయన ఇలా పడిపోయి ఉండడం ఈ యొక్క బండి ఒక్కసారిగా రేజ్ అవి మీద పడిపోయింది అనేది కూడా పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆధారాలు కూడా సేకరించారు. అన్ని ఆధారాలు కూడా సేకరించి ఏ విధంగా మృతి చెందారనేది చెప్పుకొచ్చారు. మనం చూస్తుంటే ఈ యొక్క రాళ్ళు చూడొచ్చు. ఇక్కడ ఇంకా కొన్ని ఇంకా ఏదో షార్ప్గా ఉండే రాళ్ళు కూడా కనపడుతున్నాయి. మనం చూడొచ్చు. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా చూస్తున్నాం. ఇంకా ఇక్కడ బైక్ ప్రమాదం జరిగినప్పటికీ ఇక్కడ రాళ్ళు ఎంత షార్ప్గా ఉన్నాయో జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ రాళ్ళు ఎంతో షార్ప్గా ఉన్నాయి. ఈ యొక్క రాళ్ళు ఒక్కసారిగా అతను దీని కింద కాలువలో పడిపోవడం 10 అడుగుల ఏదైతే 7 అడుగుల లోతుగా ఉంది రోడ్డుకి దీనికి 7 అడుగుల లోతులోనే ఆయన చనిపోయినట్టుగా బైక్ ఒక్కసారిగా మీద పడి చనిపోయినట్టుగా చెప్పుకొస్తున్నారు. ఆయనకి అనేక మంది అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అతనికి హెడ్కి హెల్మెట్ ఉంది. హెల్మెట్ ఉండగా ఎలా చనిపోయారు, ఆయన బైక్ ఏ విధంగా మీద పడింది, ఆయన ఎలా చనిపోయారు అందరికి కూడా అనుమానాలు ఉన్నాయి. అంటే తలకి గాయాలు అయ్యాయి పోలీసులకైతే ముఖం మాత్రమే చేతులకు అలాగే కాళ్ళకు మాత్రమే గాయాలు ఉన్నాయో చెప్పుకొస్తున్నారు. కానీ అందరికీ కూడా ఇదే ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతంలో ఈ బైక్ ఎలా
మీద పడిపోయిందనేది ప్రధానంగా చెప్పుకొస్తున్నారు. అంటే ఇది ఎవరైనా కొట్టి పడేశారనేది మొదటిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ దానికి పోలీసులు అతను ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ మన ప్రధానంగా చూసుకుంటే అతను పాస్టర్ ప్రవీణ్ పగడాల ఏ విధంగా ఆయన ప్రయాణం ఎలా సాగిందో కూడా పోలీసులు కూడా చెప్పుకొచ్చారు. ప్రధానంగా చూసుకుంటే అతను ప్రయాణం ఏదైతే హైదరాబాద్లో 11 గంటల బయలుదేరినట్టు ఆయన ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మళ్ళీ సంఘటన ప్రదేశంలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా ఆ ప్రమాదం ఎలా జరిగిందో మొత్తం అంతా కూడా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్లో చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం అంతా ఇప్పుడు ఇంకా సెల్ఫీ స్పాట్గానే మారిందని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా కారు ఆగి ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎక్కడైతే మరణించారో ఈ యొక్క ప్రాంతాన్ని అయితే పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క ప్రాంతంలో సెల్ఫీలు దిగుతున్నటువంటి పరిస్థితి. కార్ల మీద వస్తున్నారు, అలాగే బండ్ల మీద వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ప్రాంతాన్ని చూసి ఇక్కడే పాస్టర్ ప్రవీణ్ పగడాలు చనిపోయారట అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా తెలిసిందే. మనం పోలీసులు చెప్పినటువంటి వివరాలు అయితే మీకు మరొకసారి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఆయన సరిగ్గా హైదరాబాద్లో 11 గంటలకి బయలుదేరారు. అలా ఆయనైతే ఆయన సొంత నివాసం మేరేడిమెట్ట ప్రాంతంలో హైదరాబాద్లో ఉంటారు. అక్కడి నుంచి ఉదయం 11 గంటల ప్రాంతానికైతే ఆయన ప్రయాణం జర్నీ సాగింది. అక్కడి నుంచి సరిగ్గా 12 గంటల జర్నీ రాజమండ్రి వరకు చేరారు. ఈ 12 గంటల్లో కూడా అనేక ఆధారాలు అయితే పోలీసులు సేకరించారు. ఆ ఆధారాల్లో కేవలం ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎక్కడెక్కడ ఏమి కొనుగోలు చేశారు, ఎక్కడ పెట్రోల్ కొట్టించుకున్నారు, ఆయన ఏ విధంగా ప్రమాదాలకు గురయ్యారు, ఆయన సీసీ ఫుటేజ్లు మొదటగా మనకు అన్నీ కూడా తెలిసిందే. అలాగే ప్రధానంగా ఆయనతో ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో పాస్టర్ ప్రవీణ్ పగడాలు ఎలా చనిపోయారు అనేది ఈ యొక్క ప్రమాదం ఏ విధంగా జరిగి ప్రమాదం జరగడంతోనే చనిపోయారు అనేది కూడా పోలీసులు ఒక నిర్ధారణకు రావడానికి గల ప్రధాన కారణాలు కూడా అనేక పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలనలో భాగంగా చూసుకుంటే ఆయన ఏదైతే ఆయన మనకి యూపీఐ ట్రాన్స్లేషన్ ఏదైతే చేశాడో ఆ ట్రాన్స్లేషన్ ద్వారా అనేక ఆధారాలు అయితే సేకరించారు. అనేక ఆధారాలు సేకరించినటువంటి ఆయన అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆయన హైదరాబాద్లో బయలుదేరినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్లో ఒక వైన్ షాప్లోకి వెళ్ళడం, ఒక మాల్లోకి వెళ్ళి అక్కడ లిక్కర్ కొనుగోలు చేసినట్టుగా అక్కడ కొన్ని 2 బడ్వైజర్ బీర్లతో పాటు అలాగే మరికొన్ని లిక్కర్ కొనుగోలు చేసినట్టుగా కూడా ఆ యొక్క సీసీ ఫుటేజ్లు రావడం జరిగింది. అవి ఎన్ని గంటలకు కొన్నారు, ఎక్కడ కొన్నారు అన్నీ కూడా పోలీసులు సేకరించి అక్కడి నుంచి కొనుగోలు చేసినట్టుగా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి రాజమండ్రి వచ్చేలేపు 3 సార్లు అతను వైన్ కొనుగోలు చేసినట్టుగా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు 3 సార్లు ప్రమాదాలకు గురైనట్టుగా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. అలాగే అక్కడి నుంచి బయలుదేరినట్టు ఆయన ఏదైతే హైదరాబాద్లో లిక్కర్ మాల్కి వెళ్ళారో అక్కడ వైన్ కొనుగోలు చేశారనేది మొదట నిర్ధారణ. అక్కడ సంబంధించినటువంటి ట్రాన్స్లేషన్ ఏమైనా చేశారో అవన్నీ కూడా ఆ యూపీఐ ట్రాన్స్లేషన్ అన్నీ కూడా ఆయనన్నీ కూడా సేకరించారు. అలాగే ఆ కోదాడ వద్ద మరొక వైన్ షాప్ దగ్గర వైన్ కొనుగోలు చేసినట్టుగా నిర్ధారణకు రావడం జరిగింది. అక్కడ యూపీఐ ట్రాన్స్లేషన్ కూడా ఆయన నిర్ధారణకు రావడం జరిగింది. అంతేకాకుండా అక్కడి నుంచి ఏదైతే ఏలూరు వద్దకు వచ్చేసరికి ఏలూరు వద్ద వైన్ షాప్ వద్ద అక్కడ కూడా లిక్కర్ కొనుగోలు చేసినట్టుగా నిర్ధారణకు రావడం జరిగింది. కేవలం అవన్నీ కూడా అక్కడ నుంచి వచ్చి ఇక్కడ టోల్గేట్ వద్ద కొవ్వూరు టోల్గేట్ వద్ద ఆయన ఊగుతూ వచ్చి సరిగ్గా ఇదే ప్రాంతంలో మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఆయన సెల్ఫ్ యాక్సిడెంట్ అంటే మద్యం మైకంలో ఉండి ఈ విధంగా ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు ఏదో ఒక అంచనాకైతే రావడం జరిగింది. అదే వివరంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అన్నీ కూడా మొదటి నుంచి కూడా హైదరాబాద్ నుంచి వస్తున్న ప్రయాణం చేసినటువంటి వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాల కాదు, అలాగే వైన్ కొనుగోలు చేసిన వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ కాదు అనేది కూడా అందరూ కూడా అనుమానాలు వ్యక్తం వస్తున్నాయి. క్రైస్తవ సంఘాల్లో అనుమానాలు రేకెత్తున్నాయి. ఈ అనుమానాలన్నీ కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సీసీ ఫుటేజ్లన్నీ కూడా చాలా అన్నీ కూడా పరిశీలించి అనేకమైన టెక్నాలజీతో నూతన టెక్నాలజీతో మొత్తం అన్నీ కూడా అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఆ వీడియోలన్నీ కూడా పరిశీలించి నిజంగా అతనా కాదనేది కూడా 1-2 సార్లు పోలీసులు అయితే పరిశీలించినట్టుగా ఒకసారి నిర్ధారణకు వచ్చినట్టు కూడా చెప్పుకొచ్చున్నారు. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ఆయన 3 సార్లు లిక్కర్ కొనుగోలు చేస్తే 3 సార్లు ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఆయన ప్రయాణం చేస్తున్న ప్రతి చోట కూడా ఆయన తూలుతూ పడిపోతూ వస్తున్నట్టుగా కొన్ని వీడియోలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా వేదికగా కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అక్కడి నుంచి
సరిగ్గా ఆ బుల్లెట్కి ఆ కేసరా టోల్ గేట్ వద్ద ఎక్కడైతే అక్కడ జరిగ్గా వచ్చి అక్కడ టర్నింగ్ జరగబోయి స్ట్రైట్గా వెళ్ళి తమ్మానండి ఈక్వట్టుగా అక్కడ ఒక ప్రమాదం జరిగింది. అలాగే మరొక ప్రాంతం చిల్లకల్లు టోల్ గేట్ వద్ద ఆయన ఒక లారీని వెనకాల వెళ్తూ అక్కడ వెంటనే స్కిడ్ అయ్యి అక్కడ బస్సు ఢీకొని పోయి అక్కడ ఒక్కసారి ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరొక ప్రాంతం ఏదైతే చూసుకుంటే అక్కడ ఏదైతే గొల్లపూడి వద్ద ఏదైతే ఉందో అక్కడ పెట్రోల్ బంక్ వద్ద ఆయన ఊగిసలాడుతూ ఉన్నటువంటి ఆ సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో 3 ప్రాంతాల్లో ప్రమాదానికి గురైనటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రధానంగా ఏదైతే ఈ యొక్క కొంతమూరు సమీపంలోని ఈ యొక్క ప్రాంతానికి పెట్రోల్ బంకు నయారా పెట్రోల్ బంకు మనం చూడవచ్చు. ఇది నయారా పెట్రోల్ బంకు. ఈ బంకు సమీపంలోకి వచ్చేసరికి పోలీసులు చెప్తున్న ప్రకారంగా అటు నుంచి వచ్చి సరిగ్గా ఇప్పుడు ఏదైతే వెహికల్స్ వస్తున్నాయో ఆ వెహికల్స్ వస్తున్నటువంటి ప్రాంతం నుంచి ఇటుగా వచ్చి సరిగ్గా ఇదే రాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి రాళ్లే ఎంత ప్రమాదానికి కారణం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ప్రాంతంలోనే రాళ్ళు ఉన్నాయి, ఎక్కడ లేవు. ఆయన దానితో పాటు అతనికి హెడ్లైట్ లేదు. అతనైతే 3 చోట్ల బ్రాందీ షాప్ దగ్గర వైన్ షాప్ దగ్గర కొనుగోలు చేసినట్టుగా ఆధారాలు పోలీసులు చెప్పడం జరిగింది. అంతేకాకుండా 3 చోట్ల ప్రమాదాలకు గురైన ప్రమాదాల నుంచి తప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సరిగ్గా ఇక్కడికి వచ్చేసరికి 11 గంటల 42 నిమిషాలకి సిగ్నల్ లైట్ బ్లింక్ అవుతూ వచ్చి ఇదే ప్రాంతంలో ఆయన చనిపోయి సెల్ఫ్ యాక్సిడెంట్ గురవి మద్యం మైకంలో ఉండి సెల్ఫ్ యాక్సిడెంట్ గురైందన్నట్టుగా అయితే పోలీసులు ఆ నిర్ధారణకు వచ్చి వివరంగా చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ విధంగా చెప్పడానికి గల కారణాలు చెప్పడం జరిగింది. ఫారెన్సిక్ నివేదికలో అప్పుడు ఆధారాలు కీలక ఆధారాలని కూడా తీసుకున్నారు. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా సేకరించి వాళ్ళ పోలీసులు అయితే ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో తన ఆల్కహాల్ శాతం బాడీలో ఏ విధంగా ఉందనేది కూడా పోలీసులు ఆ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా సేకరించడం జరిగింది. తన ముఖం పైన అలాగే ఆ చేతులకి కాళ్ళకి కూడా గాయాలున్న నేపథ్యంలో ఆయన అయితే ఈ విధంగా చనిపోయినట్టుగా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు గత 19 రోజుల పాటు కూడా ఈ కేసు విషయంలో 24వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి విషయాలన్నీ కూడా రోజు రోజుకి సీసీ ఫుటేజ్లు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించి ఎట్టకేలకు పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇది హత్య కాదు, ఇది ముమ్మాటికి ప్రమాదంగానే పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చి చెప్పడం జరిగింది. కేవలం ఇక్కడ చూస్తున్నటువంటి రాళ్లే ప్రధాన కారణంగా కూడా చెప్పుకొస్తున్నారు. ఈ రాళ్ళు వల్ల బైక్ అతనికి అప్పటికే హెడ్లైట్ లేకుండా పోయింది, సిగ్నల్ లైన్లోనే వస్తున్నారు. ఈ రాళ్ళు ఇక్కడికి సరిగ్గా వచ్చేసరికి ఏ బైక్ కూడా మొదటగా 3 కారు ఎర్ర కారుతో పాటు 3 కార్లు ఏవైతే గుర్తించడం జరిగింది. అది ఏమన్నా గుర్తిందా అనేది కూడా వాటి వివరాలు కూడా పోలీసులు అయితే సేకరించామని చెప్పారు. వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఆ వెహికల్కి దీనికి కూడా చాలా గ్యాప్ ఉన్నట్టుగా సీసీ ఫుటేజ్లు కూడా చెప్పడం జరిగింది. సరిగ్గా 3 సార్లు ప్రమాదం గురైనటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల సరిగ్గా ఇటుగా ఏదైతే కొవ్వూరు నుంచి టోల్గేట్ దాటి అలాగే కొంతమూరు ఇవన్నీ కూడా దాటి సరిగ్గా ఇక్కడ లాలా దివాన చెరువులోకి మధ్యలోకి వచ్చేసరికి ఇక్కడ ప్రమాదానికి గురి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అతను నామవరం దగ్గర సైట్ కొనుగోలు చేసి ప్రాంతం దగ్గరికే వెళ్ళే అవకాశం ఉందని పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం మీద పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి కేసు మిస్టరీని అయితే 19 రోజుల పాటు శ్రమించి దాదాపుగా 2 డిఎస్పీలతో పాటు అలాగే 4 సిఐలు 10 మంది ఎస్ఐలతో ఈ కేసును అయితే ఇన్వెస్టిగేషన్ చేశారు. ప్రధానంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎవరెవరితో మాట్లాడారు అలాగే మొత్తం ఆయన కాల్ డేటా కూడా సేకరించారు. ఆ యొక్క కాల్ డేటాలో జాన్ ఆకాశం యొక్క నెంబర్లు కూడా సేకరించారు. చివరిగా రామ్మోహన్తో కూడా మాట్లాడినట్టు ఇవన్నీ కూడా సేకరించారు. ఇవన్నీ చూసినప్పటికీ ల్యాండ్ రాజమండ్రి వచ్చి ఇక్కడే సెటిల్ అవుదామని ఇక్కడ ఏదైతే బైబిల్ మిషన్ పెడదామని ఆ యొక్క నిర్ధారించుకునేందుకు ఇక్కడ వస్తున్నట్టుగా అయితే పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో చెప్పడం జరిగింది. ఇదే విషయమే కుటుంబ సభ్యులు కూడా వివరాలు అడిగారు. కొన్ని వివరాలు అయితే పోలీసులు కుటుంబ సభ్యులు చెప్పిన నేపథ్యంలో అవన్నీ కూడా కొంచెం గోప్యంగా ఉంచే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏది ఏమైనా పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన అయితే మృతికి సంబంధించిన మిస్టరీని అయితే పోలీసులు ఎట్టకేలకు ఒక రోడ్డు ప్రమాదం జరిగి బైక్ స్కిడ్ అవి ఆయన ఈ విధంగా కొంచెం ఏదైతే మైకంగా ఊగుతూ వచ్చి ఇక్కడ ఏదైతే రోడ్డు ప్రమాదానికి గురి చనిపోయినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. ఏదేమైనా ఇప్పటికైతే పోలీసులు ఈ కేసులో ఇది ఒక రోడ్డు ప్రమాదంగానే చెప్పడంతో మరి క్రైస్తవ సంఘాల నుంచి ఎటువంటి దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తారో ఇప్పటికే డూప్గా బైక్ మీద వస్తున్నటువంటి వ్యక్తి డూప్ అని చెప్పుకొచ్చారు. కానీ పోలీసులు అవన్నీ కూడా కొట్టిపారేశారు. ఆ యొక్క సీసీ ఫుటేజ్లన్నీ కూడా అత్యునాధునిక టెక్నాలజీతో అన్నీ కూడా పరిశీలించి ఇవన్నీ కూడా చెప్తున్నామని కూడా చెప్పుకొచ్చారు. అవన్నీ కూడా పరిశీలించి వైన్ షాప్ దగ్గర కనిపించినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాలని చెప్పడం జరిగింది. బైక్ మీద ప్రయాణం చేసినటువంటి వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాలని చెప్పడం జరిగింది. ఎక్కడైతే
విజయవాడ వద్ద అక్కడ ఏఎస్ఐతో పాటు అక్కడ ఉన్న హోటల్ సిబ్బంది కూడా కనిపించిన పాస్టర్ ప్రవీణ్ పగడాలగానే వాళ్ళంతా కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఇవన్నీ సంఘటనలు కూడా చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇక్కడ ఏదైతే హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు కూడా 12 గంటల జర్నీలో సీసీ ఫుటేజ్లతో పాటు ఆయన ఎక్కడెక్కడికి ట్రాన్స్ఫర్ చేశారో అన్ని కూడా పాటు పోలీసులన్నీ కూడా మీడియా ముందు పెంచి ఆయన చివరికి రోడ్డు ప్రమాదానికి గురవి చనిపోయినట్టుగా ఇక్కడికి చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. చూడాలి దీనిపై ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తారో, అలాగే దీనిపై ఎవరైనా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఇప్పటికే వాళ్ళపై 11 మందిపై ఇప్పటికే ఆ కేసులు నమోదు చేశారని చెప్పారు. అలాగే దీనికి సంబంధించినటువంటి 90 మంది పైగా అయితే విచారణ అయితే చేపట్టి ఆ వివరాలన్నీ కూడా సేకరించిన తర్వాతే ఇవన్నీ కూడా మీడియా ముందు చెప్పడం జరిగింది. ఇన్ని రోజులు సమయం పెట్టడానికి గల ప్రధాన కారణం ఇంకా ఎవరి దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకురమ్మకోసమే ఇంత కాలం గ్యాప్ ఇవ్వడం జరిగిందని ఆయన అయితే ఐజీ అశోక్ కుమార్ కూడా చెప్పడం పరిస్థితి ఉంది. ఏది ఏమైనా మొత్తం పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలోనే ఈ విధంగా దుర్మరణం పాలేవారని పోలీసులు ఇన్వెస్టిగేషన్లో అదే చెప్పడం జరిగింది. మొదటి నుంచి కూడా ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాలు ఏ విధంగా మృతి చెందాడు అనేది కూడా మనం ఆర్టీవీలో కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తాం. కానీ ఓ పక్కన క్రైస్తవ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తే అనుమానాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మరో పక్కన పోలీసులు చెప్తున్నటువంటి ఆధారాలు కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైనా అనుమానాలు ఉంటే అనుమానాలు కూడా కేవలం ఇతరులు చెప్తున్నటువంటి అనుమానాలు మాత్రమే మేము చెప్తాము తప్ప ఎవరిపైన ఇటువంటి దురుద్దేశంతో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా ఆర్టీవీ కూడా ఎప్పుడు కూడా ఈ విధంగా ప్రవర్తించలేదు. కానీ ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో ఏం జరిగిందనేది కూడా ఎప్పటికప్పుడు ప్రజల ముందు చెప్పేందుకు ఆర్టీవీ అయితే ఈ యొక్క ప్రయత్నం అయితే చేసిందని చెప్పాలి. ఏదేమైనా పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్లో మీకైతే మీ ముందు అయితే ఉంచడం జరిగింది. అంతేకాకుండా పాస్టర్ ప్రవీణ్ పగడాల పోలీసులు చెప్పిన ప్రకారంగా కూడా రోడ్డు ప్రమాదంగానే వాళ్ళైతే ఒక నిర్ధారణకు రావడంతో మేము కూడా అదే రోడ్డు ప్రమాదం కూడా వాళ్ళు చెప్పిన ప్రకారంగానే రోడ్డు ప్రమాదం జరిగిందన్నట్టుగా మేము అందరూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.